హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రీటైలర్స్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే, ఉట్టికి ఎగిరినమాట నింగికి ఎగరాలి అనే మైండ్ సెట్ అనేది రీటైలర్స్లో బాగా ఉండడం జరుగుతుంది. దీని యొక్క ఇంటెన్షన్, నేను చెప్పే ఇంటెన్షన్ ఏంటంటే, రీటైలర్స్ ఏం చేస్తారు, చిన్న చిన్న క్యాపిటల్ తోటి ఒకటేసారి పెద్ద క్యాపిటల్ని సంపాదించాలనే కుతూహలం, అత్యాశ అనేది ప్రతి మనిషిలో సహజంగా ఉంటుంది. మెయిన్గా రీటైలర్స్లో ఉంటుంది. సో ఈ అత్యాశ వల్ల ఏం చేస్తున్నారంటే ఈ రీటైలర్స్ 0 to 0 కాల్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు 0 to 0 కాల్స్ అనేవి మార్కెట్లో వర్కౌట్ అవుతాయా, వర్కౌట్ అయితే ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంటుంది, దానికి ఉన్న కేటగిరీస్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా వివరణాత్మకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే 0 to 0 కాల్ తీసుకోవడానికి సంబంధించి బెస్ట్ మెథడ్, ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఆప్షన్ చైన్ని అనాలిసిస్ చేయడం. మరి ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేయాలంటే ఏటీఎం అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి, ఇన్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. లేకుంటే ఏదైతే ఉంటుందో అంటే ఆప్షన్ చైన్ ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది, ఇలాంటిది కూడా అవసరం లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారండి, ఆప్షన్ చైన్కి వెళ్ళండి. ఆప్షన్ చైన్కి వెళ్ళిన తర్వాత ఏదైతే బిఫోర్ డే లేకుండా మార్కెట్ ఓపెన్ అయినాక మొదటి 5 minutes తర్వాత ఆప్షన్ చైన్ ఓపెన్ చేసిన తర్వాత మార్కెట్ ఎక్కడ నడుస్తుందో దాన్ని ఏమంటాం మనం, ఎడ్దా మనీ అంటాం. ఏమంటాం, ఎడ్దా మనీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక నిఫ్టీ 25,000 వద్ద కనుక నడిచినప్పుడు అక్కడ ఉన్న 25,000కి సంబంధించిన పుట్ మరియు కాల్ని రెండింటిని తీసుకోండి. అంటే పుట్ యొక్క ప్రీమియాన్ని, కాల్ యొక్క ప్రీమియాన్ని తీసుకోండి. అదేవిధంగా 25,000 కనుక అనుకున్నప్పుడు పిఈ యొక్క ఏంటంటే ఇందా మనీలను తీసుకోవాలి. పిఓ కింద మనీ ఏమవుతుందండి, 25,000 వద్ద 25,100, 25,200. సి యొక్క ఇంత మనీ ఏమవుతుందండి, 24,900, 24,800. ఇలా ఏంటది కాల్స్కి మరియు సంబంధించి పొడుకు సంబంధించిన ఇందామనీలు, ఎడ్దామనీలు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు యొక్క యావరేజ్ కనుక మనం చూసినట్లయితే పుట్స్ మొకన కనుక ఒక 100 రూపాయలు ఉంది, కాల్స్ మొకన కనుక ఒక 400 ఉన్నప్పుడు డిఫాల్ట్గా మార్కెట్ అనేది ఏం కావడానికి అవకాశం ఉంటుందండి, పుట్ వైపు ప్రీమియం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాం, 0 to 0 కాల్కి సంబంధించి పుట్ సైడ్ ఏదైతే 10 రూపీస్ 20 రూపీస్ ఉన్న ప్రీమియమ్స్ని తీసుకొని మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక పుట్ సైడ్ కనుక 400 యావరేజ్ యొక్క ప్రైస్ అనేది 400 నుండి కాల్ సైడ్ 100 రూపాయలు ఉన్నప్పుడు మనం ఎటు సైడ్ విషయాన్ని తీసుకోవాలండి, కాల్ సైడ్ ఉన్న ప్రీమియమ్స్ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు తీసుకొని వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి, అసలు ఎందుకు ఈ ఆప్షన్ చైన్ని చూడాల్సిన ఆవశ్యకత ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మామూలుగా మార్కెట్ని రన్ చేసేవారు ఎవరండి, ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వారిని మనం ఏమంటాం, మార్కెట్ మూవర్స్ అంటాం. అంటే మార్కెట్లో సెల్లర్స్ అనేవారి దేన్ని తీసుకోవడానికి, దేన్ని తినడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఏదైతే ప్రీమియం ఉంటుందో ఆ ప్రీమియం డికెన్ తినడానికి. సో ఏదైతే కాల్ నాడు అంటే ఏదైతే ఎక్స్పైరీ నాడు మార్కెట్ ఉంటుందో ఎక్స్పైరీ నాడు ప్రీమియం ఎటువైపు ఎక్కువ ఉంటాయి అటు క్వైట్ ఆపోజిట్లో మార్కెట్ని మూవ్ చేయడానికి ఎవరండి, ఆప్షన్ సెల్లర్స్ అనేవారు ప్రయత్నం చేస్తుంటారు. ఫస్ట్ లాజిక్. మరి దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకుందాం, పుట్ అండ్ కాల్ రేషియో కనుక 100 ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేయలేం, 100-150 ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేయలేం. ఒకవేళ కనుక కాల్ సైడ్ ఒక 100 రూపాయలు, పుట్ సైడ్ 200 ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, కాల్ సైడ్ యొక్క 0 to 0 కాల్ని ప్లే చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ కాల్ సైడ్ 200 ఉండి పుట్ సైడ్ కనుక 100 రూపాయలు ఉన్నప్పుడు ఎటు సైడ్ అండి, పుట్ సైడ్ 0 to 0 కాల్ని బై చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప 1:2 రేషియో ఉన్నప్పుడు మాత్రమే 0 to 0 కాల్ అనేది వర్కౌట్ అవుతుంది. 1:2 రేషియో కనుక లేనప్పుడు అంటే కాల్ మరియు పుట్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇందా మనీలో, అదేవిధంగా ఏటీఎం ఏదైతే తీసుకున్నామో ఆ వాటి యొక్క రేషియో అనేది ఏమి ఉండాలి, 1:2 ఉన్నప్పుడు క్వైట్ ఆపోజిట్తో మార్కెట్ మూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది లాజికల్గా వర్కౌట్ కూడా కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ప్రతి ఎక్స్పైరీ నాడు వస్తుందా అంటే ప్రతి ఎక్స్పైరీ నాడు రాదు. ఎప్పుడు వస్తుందనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏ రోజైతే మార్కెట్లో కాల్ మరియు పుట్ యొక్క రేషియో అనేది 1:2 రేషియో కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, డిఫరెన్స్ అనేది తేడా అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. ఈ విధంగా ఆపర్చునిటీ అనేది మంత్లో ఒకసారో 2 సార్లు 4 ఎక్స్పైరీలు ఉంటాయి. ఒక మంత్ 5 ఎక్స్పైరీలు ఉండడానికి అవకాశం ఉంటుంది. 4 ఎక్స్పైరీలు ఉన్నప్పుడు ఒక వీక్ తప్పకుండా రావడానికి అవకాశం అంటే ఎక్కువ ఉంటాయి. ఇక సెకండ్ లాజిక్ కనుక మనం చూసినట్లయితే, సెకండ్ లాజిక్లో కనుక చూసినట్లయితే మార్కెట్ ఎటు అందబోనియండి, ఏమన్నా చేయనియండి, సర్వసాధారణంగా
ఏంటది కాల్స్ ఇచ్చేవాళ్ళు, లేకుంటే ఇతర యూట్యూబ్లో చెప్పేవాళ్ళు, ఇవంతా లాజిక్ లెస్. బట్ ఏం చేస్తారండి, మార్కెట్లో మార్నింగ్ సెషన్ ఒక మూమెంట్ అయిపోయిన తర్వాత 11 గంటల 30 నిమిషాల హైని మరియు లోని, అంటే 11 గంటల 30 నిమిషాల వరకు మార్కెట్ ఫామ్ చేసిన హైని మరియు లోని మార్క్ చేసుకొని దాని మీద 11 గంటల 30 నిమిషాల మీద 5 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అటు సైడ్ కాల్ సైడ్ తీసుకుంటారు, కింది సైడ్ కనుక క్లోజ్ అయినట్లయితే పుట్ సైడ్ తీసుకుంటారు. ఇది లాజిక్ లెస్. బట్ మార్కెట్లో చాలా మంది కాల్స్ అంటే దీన్ని బేస్ చేసుకొని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను వ్యక్తిగతంగా ఏం చెప్తున్నా అంటే ఉట్టికి ఎగరలేని మాట ఆకాశానికి ఎగురుతుంది అనుకోవడం తప్పు. అంటే ఎందుకు సబ్జెక్టే లేనప్పుడు 0 కాల్స్ తీసుకొని ఎందుకంటే నష్టపోతారు. మనం అంటే సర్వసాధారణంగా ఏంటంటే సెబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు క్షుణ్ణంగా చదివినట్లయితే 91% మంది ఏంటది రీటైలర్స్ అనేవారు తమ యొక్క క్యాపిటల్ని కోల్పోతున్నారు మొత్తం. సో ఒక 9% మంది మాత్రమే ఎంతో కొంత గెయిన్ అనేది చేయగలుగుతున్నారు తోడగా. సో ఈ గెయిన్ చేయగలుగుతున్న విషయం పక్క పెడితే ఈ 91%లో కోల్పోతున్న 100% క్యాపిటల్లో 30-40% క్యాపిటల్ అనేది 0 చేయడం వల్లనే పోతుందని నా యొక్క ఇంటెన్షన్. అందుకోసం నేను ఏం చెప్తున్నాను, కష్టపడింది ఎవరికి ఏం రాదు. ఒకటే రోజు నేను నింగికి ఎగురుతా అంటే బోర్ల బొక్కలు పడతాం. మొక్క ఇవ్వంగానే మాన ఇవ్వంగానే అంటే కదా, మొక్క నుండి స్ట్రాంగ్ స్టెప్లు వేసుకుంటూ పోతేనే ఆ మొక్క అనేది గట్టిగా ఉంటుంది. కింద బేస్మెంట్ అనేది ఇల్లు కట్టినా కూడా బేస్మెంట్ గట్టిగా ఉండాలి. అది లేకుండా మనం ఏం చేసినా గుండు సున్నే. నేను వ్యక్తిగతంగా మాత్రం 0 కాల్స్కి వ్యతిరేకం. ఈ మధ్య కాలంలో ఆప్షన్ ట్రేడింగ్ని కూడా అవాయిడ్ చేసి ఈక్విటీలో హ్యాపీగా చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.